బీసీల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షులు కెల్ల శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పలువురు సభ్యులకు ఆయన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కెల్ల శ్రీనివాసరావును జిల్లా కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, విజయనగరం జిల్లాలో బీసీ సంక్షేమ భవనానికి స్థలము, నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. బీసీల కుల గణన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేసి బీసీ కులస్తుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. బీసీ సంక్షేమ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి గోర్లే సూరిబాబు మాట్లాడుతూ, రాజకీయ ప్రాధాన్యత లేని బీసీ కులాలకు స్థానిక సంస్థలు జనరల్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షులు తోటపల్లి బుజ్జిబాబు, జిల్లా యువజన అధ్యక్షులు వాళ్లే హరిప్రసాద్, జిల్లా యువజన కార్యదర్శి అతవ సన్యాసిరావు, యాసరపు పైడన్న, గోవిందరాజు, వడిసల శ్రీనివాసరావు, రీసు ఎన్నాయుడు, చెల్లూరి రమణ, సలహాదారు ఆర్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కేసీ శంకర్రావు గారు ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ జిల్లాలో నూతన కమిటీ వేసి కమిటీల ద్వారా బీసీలకు మరింత సంక్షేమం చేకూర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైనటువంటి సంక్షేమ సంఘం ప్రతినిధులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నూతన యూత్ అధ్యక్షులుగా వాళ్ళ హరిబాబును, యూత్ కార్యదర్శిగా బొబ్బా చంద్రనాయుడును, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొర్రెల సూరిబాబును, జిల్లా ఉపాధ్యక్షులుగా తోటపల్లి బుచ్చిబాబును నియమించడం జరిగింది. అలాగే నియోజకవర్గ స్థాయిలో కొన్ని పేర్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ పేర్లని నియమించిన వెంటనే వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. అప్పచెప్పిన వాళ్ళంతా బాధ్యత తీసుకొని సంఘ సంక్షేమం కోసం మరింత పనిచేయాలని, మంచి పేరు తేవాలని, మొన్న గత ఎలక్షన్లో సంక్షేమ సంఘం కూటమికి ఎంతగానో పనిచేసి మంచి మెజార్టీ తీసుకురావడం జరిగింది. తద్వారా మా రాష్ట్ర నాయకులు మాకు పిలుపు మేరకు మేమంతా కలిసి కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. తద్వారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. ప్రతి జిల్లాకు బీసీ భవన్, అలాగే బీసీ భవన్ నిర్మాణానికి 5 కోట్లని చెప్పి మెసేజ్ ఇచ్చారు. ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ సంఘ సమావేశం జిల్లా అధ్యక్షులు కెల్ల శ్రీనివాసరావు అధ్యక్షతన నియమనం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో బీసీ కులాలు సుమారుగా 142 కులాలు ఉన్నాయి. బీసీలకు రాజ్యాధికారం దిశగా బీసీ సంక్షేమ సంఘం తీవ్రమైన కృషి చేస్తుంది. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో బీసీ సంఘాన్ని బలోపేతం చేయడానికి, విస్తృతపరచడానికి జిల్లా నూతన కమిటీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియమించాం. విజయనగరం జిల్లాలో బీసీ భవనానికి స్థలంతో పాటు నిధులు కేటాయించాలని, అదేవిధంగా బీసీ కుల కన్నా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బీసీ కులస్తులకు, రాజకీయ ప్రాంతం లేని కులస్తులు కూడా నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి ఎంపీటీసీ, జడ్పీటీసీ
సర్పంచులు ఆ స్థాయిలో కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు బీసీలకు బీసీ భద్రత చట్టం ఒకటి అమలు చేద్దామని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో ప్రకటించారు. తప్పనిసరిగా బీసీ భద్రత చట్టం అమలు చేయాలని చెప్పేసి దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు కాబట్టి ముందే దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బీసీలకు ప్రత్యేకమైన విధానం కూడా రూపొందించాలని, బీసీ హాస్టల్స్ను జిల్లాలో ఉన్నటువంటి బీసీ భవనాలు కూడా నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విజయనగరం జిల్లా నియోజకవర్గంకి సంబంధించి మన బీసీ సంక్షేమ సంఘానికి నన్ను అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు కెల్ల శ్రీనివాసరావు గారు నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి నేను మన విజయనగరం జిల్లా అధ్యక్షులు కెల్ల శ్రీనివాస గారి ఆధ్వర్యంలో విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి బాధ్యత గల వ్యక్తిగా, బీసీ పౌరుడిగా మన యొక్క బీసీలని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని, అలాగే బీసీలు ఉత్తరాంధ్రలో అత్యధికంగా బీసీలు ఉన్నారు. కానీ ఈ యొక్క బీసీలకి ఎక్కడ కూడా రాజ్యాధికారం కలగలేదు. రాజ్యాధికారం కావాలని కూడా బీసీలు ఎక్కడ గట్టిగా అడగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మన బీసీ నాయకులు, జిల్లా నాయకులు, అలాగే రాష్ట్ర నాయకులు అందరూ కూడా బీసీలకి ఉన్నత పదవులు ఇప్పించాలని, ఉన్నత స్థాయిలో ఉంచాలని, తద్వారా మన జిల్లా నుంచి గౌరవప్రదమైన పదవుల్లో ఉండాలని బీసీ విజయనగరం నియోజకవర్గ అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను. మా అధ్యక్షుల వారికి హృదయపూర్వక నమస్కారాలు. నన్ను బీసీ జిల్లా సహాయ కార్యదర్శిగా నియమించారు. ఈ పదవికి నేను పూర్తిగా న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే మా శంకర్రావు గారు ఆధ్వర్యంలో, మా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో బీసీలకి ఏ కష్ట నష్టాల్లో కూడా పాలు పంచుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.